ప్రైజ్ లార్డ్ అందరికీ బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్ డే 56 ఆగస్టు 25 సంఖ్యాకాండం 33వ అధ్యాయం నుండి చదువుకుందాం. మోషే అహరోనుల వలన తమ సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలు చేసిన ప్రయాణములు ఇవి. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను వ్రాసెను. వారి సంచార క్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి. మొదటి నెల 15వ దినమున వారు రామసేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలులందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలు ఐగుప్తులందరి కన్నులెదుట జయోత్సాహంతో బయలుదేరి వచ్చిరి. అప్పుడు ఐగుప్తుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. ఇశ్రాయేలు రామసేసులో నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి. సుక్కోతులో నుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాంలో దిగిరి. ఏతాంలో నుండి బయలుదేరి బయల్సెఫోను ఎదుటనున్న పీహా హీరోతు తట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి. పీహా హీరోతులో నుండి బయలుదేరి సముద్ర మధ్యము నుండి అరణ్యంలోనికి చేరి ఏతాము అరణ్యమందు 3 దినముల ప్రయాణం చేసి మారాలో దిగిరి. మారాలో నుండి బయలుదేరి ఏలీముకు వచ్చిరి. ఏలీంలో 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. అక్కడ దిగిరి. ఏలీంలో నుండి వారు బయలుదేరి ఎర్ర సముద్రం వద్ద దిగిరి. ఎర్ర సముద్రం వద్ద నుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి. సీను అరణ్యంలో నుండి బయలుదేరి దోపాకాలో దిగిరి. దోపాకాలో నుండి బయలుదేరి ఆలూషులో దిగిరి. ఆలూషులో నుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకే నీళ్లు లేకపోయాను. రెఫీదీములో నుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి. సీనాయి అరణ్యం నుండి బయలుదేరి కిబ్రోతు హత్తావాలో దిగిరి. కిబ్రోతు హత్తావాలు నుండి బయలుదేరి హజేరోతులో దిగిరి. హజేరోతుల నుండి బయలుదేరి రిత్మాలో దిగిరి. రిత్మాలో నుండి బయలుదేరి రిమ్మోను పారెస్లో దిగిరి. రిమ్మోను పారెస్లో నుండి బయలుదేరి లిబ్నాలో దిగిరి. లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి. రీసాలో నుండి బయలుదేరి కెహేలాతాలో దిగిరి. కెహేలాతాలో నుండి బయలుదేరి షాపేరు కొండనొద్ద దిగిరి. షాపేరు కొండనొద్ద నుండి బయలుదేరి హరాదాలో దిగిరి. హరాదాలో నుండి బయలుదేరి మకేలోతులో దిగిరి. మకేలోతులో నుండి బయలుదేరి తాహాతులో దిగిరి. తాహాతులో నుండి బయలుదేరి తారాహులో దిగిరి. తారాహులో నుండి బయలుదేరి మిత్కాలో దిగిరి. మిత్కాలో నుండి బయలుదేరి హష్మోనాలో దిగిరి. హష్మోనాలో నుండి బయలుదేరి మొసేరోతులో దిగిరి. మొసేరోతులో నుండి బయలుదేరి బెనయాకాలోను దిగిరి. బెనయాకానులో నుండి బయలుదేరి హోరు హగ్గీద్గాదులో దిగిరి. హోరు హగ్గీద్గాదులో నుండి బయలుదేరి యొత్బాతులో దిగిరి. యొత్బాతాలో నుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి. ఎబ్రోనాలో నుండి బయలుదేరి ఎసన్గోబేరులో దిగిరి. ఎసన్గోబేరులో నుండి బయలుదేరి కాదేశు అనబడిన సీను అరణ్యంలో దిగిరి. కాదేశులో నుండి బయలుదేరి ఏదోము దేశము కడనున్న హోరు కొండ దగ్గర దిగిరి. యెహోవా సెలవిచ్చిన ప్రకారం యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి ఇశ్రాయేలీయుల ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 40వ సంవత్సరమున 5వ నెల మొదటి దినమున అక్కడ మృతి పొందెను. అహరోను 123 ఏళ్ళు ఇల్లు కడవాలై హోరు కొండ మీద మృతి పొందెను. అప్పుడు దక్షిణ దిక్కిన కానాను దేశమందు నివసించిన అరాదు రాజైన కనానీయుడు ఇశ్రాయేలు వచ్చిన సంగతి వినెను. వారు హోరు కొండ నుండి బయలుదేరి సల్మానాలో దిగిరి. సల్మానాలో నుండి బయలుదేరి పూనోనులో దిగిరి. పూనోనులో నుండి బయలుదేరి ఓబోతులో దిగిరి. ఓబోతులో నుండి బయలుదేరి మోయాబు పొలిమేరల యుద్ధనున్న ఇయ్యో అబారీములో దిగిరి. ఇయ్యో అబారీములో నుండి బయలుదేరి దీబోను గాతులో దిగిరి. దీబోను గాదులో నుండి బయలుదేరి అల్మోను తిబ్లాతాయింలో దిగిరి. అల్మోను తిబ్లాతాయింలో నుండి బయలుదేరి నెబో ఎదుటికి అబారీము కొండలలో దిగిరి. అబారీము కొండల నుండి బయలుదేరి ఎరుకో దగ్గర యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానంలలో దిగిరి. వారు మోయాబు మైదానంలలో బెత్యషీమోతు మొదలుకొని ఆబేలు షిత్తీము వరకు యొర్దాను దగ్గర దిగిరి. ఎరుకో యొద్ద అనగా యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానంలలో యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, మీరు యొర్దానును దాటి కనాను దేశంను చేరిన తర్వాత ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనం చేసి వారి పోత విగ్రహములన్నిటినీ నశింపచేసి వారి ఉన్నత స్థలములన్నిటినీ పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరచుకొని దానిలో నివసింపవలేను. ఏలయనగా దాన్ని స్వాధీనపరచుకున్నట్లు ఆ దేశమును మీకు ఇచ్చి తిని మీరు మీ వంశముల చొప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాస్యములుగా పంచుకొనవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్యమును, తక్కువ మందికి తక్కువ స్వాస్యమును ఇవ్వలేను. ఎవని చీటి ఏ స్థలంలో పడునో వానికి
ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్యములు పొందవలెను. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చేదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ పక్కలలో శూలముగాను ఉండి మీరు నివసించు ఆ దేశంలో మిమ్మల్ని బాధ పెట్టెదరు. మరియు నేను వారికి చేయి తలంచినట్లు మీకు చేసేదినని వారితో చెప్పుము. సంఖ్యాకాండం 34వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో కనాను దేశమున అనగా పొలిమేరల చొప్పున మీరు చీట్లు వేసి స్వాస్యముగా పంచుకొను కనాను దేశమున మీరు ప్రవేశించుచుండగా మీ దక్షిణ దిక్కు సీను అరణ్యం మొదలుకొని ఏదోము సరిహద్దు అనగా మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రం యొక్క తూర్పు తీరము వరకు ఉండును. మీ సరిహద్దు దక్షిణము మొదలుకొని అక్రబీము కనుమ యొద్ద తిరిగి సీను వరకు వ్యాపించును. అది దక్షిణ నుండి కాదేశు బర్నయ్య వరకు వ్యాపించి అక్కడ నుండి అసరద్దారు వరకు పోయి అక్కడ నుండి అస్మోను వరకు సాగును. అస్మోను నుండి ఐగుప్తు నది వరకు సరిహద్దు తిరిగి సముద్రం వరకు వ్యాపించును. పడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రము, అదే మీకు పడమటి సరిహద్దుగా ఉండును. మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రం యొద్ద నుండి హోరు కొండ వరకు ఏర్పరచుకొనవలెను. హోరు కొండ యొద్ద నుండి హామాతునకు పోవు మార్గం వరకు ఏర్పరచుకొనవలెను. ఆ సరిహద్దు సెదాదు వరకు వ్యాపించును. అక్కడ నుండి సరిహద్దు జిప్రోను వరకు వ్యాపించును. దాని చివర హజరేనాను నొద్ద నుండును. అది మీకు ఉత్తరపు సరిహద్దు. తూర్పు సరిహద్దు హజరేనాను నుండి షేపాము వరకు మీరు ఏర్పరచవలెను. షేపాము నుండి సరిహద్దు ఐనుకు తూర్పున రిబ్లా వరకు ఉండును. ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరేతు సముద్రమునొద్దును తగిలి ఉండును. ఆ సరిహద్దు యోర్దా నది వరకు దిగి ఉప్పు సముద్రము దనుక వ్యాపించును. ఆ దేశము చుట్టూనున్న సరిహద్దుల మధ్యనున్న దేశము మీద ఉండునని వారికి ఆజ్ఞాపించుము. మోసే ఇశ్రాయేలుతో మీరు చీట్ల చేత పొందబోచున్న దేశము ఇది. యెహోవా 9 గోత్రములకును అర్ధ గోత్రమునకును దీనిని ఇయ్యవలెనని ఆజ్ఞాపించెను. ఏలయనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము రూబేనీలు గాదీయులు తమ తమ స్వాస్యములను నొందిరి. మనష్షే అర్ధగోత్రపు వారు తమ స్వాస్యము నొందిరి. ఆ 2 గోత్రపు వారును అర్ధగోత్రపు వారును సూర్యోదయ దిక్కున అనగా తూర్పు దిక్కున ఎరుకో యొద్ద యోర్దాను ఇవతల తమ తమ స్వాస్యములను పొందిదిరని చెప్పాను. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, ఆ దేశమును మీకు స్వాస్యముగా పంచిపెట్టవలసిన వారెవరనగా యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు. మరియు ఆ దేశమును మీకు స్వాస్యముగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రంలో ఒక్కొక్క ప్రధానిని ఏర్పరచుకునవలెను. వారెవరనగా యూదావారి గోత్రంలో యెఫున్నె కుమారుడైన కాలేబు, షిమయోనీల గోత్రంలో అమీహూదు కుమారుడైన షమీయేలు, బెన్యామీల గోత్రంలో కిస్లోను కుమారుడైన ఎలీదాదు, దానీల గోత్రంలో యొగ్లి కుమారుడైన బుక్కి ప్రధాని. యోసేపు పుత్రులలో ఏఫోదు కుమారుడైన హన్నీయేలు మనష్షీల గోత్ర ప్రధాని. ఎఫ్రాయిమీల గోత్రములో షిఫ్తాను కుమారుడైన కెముయేలు ప్రధాని. జెబూలూనీల గోత్రంలో పర్నాకు కుమారుడైన ఎలీషాపాను ప్రధాని. ఇశ్శాఖారీల గోత్రంలో అజాను కుమారుడైన పల్తీయేలు ప్రధాని. ఆషేరీల గోత్రంలో షెలోమి కుమారుడైన అహీహూదు ప్రధాని. నఫ్తానీల గోత్రంలో అమీహూదు కుమారుడైన పెదహేలు ప్రధాని. కనాను దేశంలో ఇశ్రాయేలుకు వారి వారి స్వాస్థ్యములను పంచిపెట్టుటకు యెహోవా ఆజ్ఞాపించిన వారు వీరే. ఇది ఈరోజు భాగం అండి. మొదటిసారి కనుక మీరు ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్రైజ్ ది లార్డ్.